దేవుడు తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు గనక సర్వలోకము ఆయన సన్నిధి మౌనముగా ఉండునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని నామమున పరిశుద్ధిన ఆరాధనను ప్రారంభించుకుందాముగాక. ఆమేన్. కీర్తన సంఖ్య 13. కీర్తన సంఖ్య 13. ఆత్మతో నర్పించుడి, ఆత్మతో జీవించుడి. దాతయౌ మన క్రీస్తు నీతిని, దాతయౌ మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి. సదల పొడవిని రవిని జలదిని నదులు దాతనే సేవించుడి. పరమదూతలు నరులు పొడవిని మొరలు పెట్టుచు దేవుని, మొరలు పెట్టుచు దేవుని. పరమునందు నాటి యేసుని, పరమునందు నాటి యేసుని పాదములు సేవింపని. నీతి గల యెహోవా స్తుతిమి, ఆత్మతో నర్పించుడి, ఆత్మతో సేవించుడి. దాతయౌ మన క్రీస్తు నీతిని, దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. 50వ పుట్టులో ఆరంభింపబడుతున్న రెండవ ముఖ్య ఆరాధన క్రమాన్ని అనుసరించుకుందాం. 50వ పుట్టులో ఆరంభింపబడుతున్న రెండవ ముఖ్య ఆరాధన క్రమం తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అనే దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. మనకు సహాయము కలుగుచున్నది. సృజించిన
సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవా, బీద పాపులకు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభువైన అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవా, మమ్మను కనకరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపముల క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందునట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించును. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. నూట 25-26 పుటల్లో ఉన్నటువంటి ప్రభుని ఆరోహణము ప్రారంభ గీతాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 125, 126. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, దేవుని గురించి ఆర్భాటము చేయండి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. ఉన్నతమైన ఘనస్థలములందు
నిన్ను మహిమాతిశయమును మది తలంచియు నీకు మహిని స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరింపుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షగా మోసిగా జనకుని కుడి వైపునకు కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావామే కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు మీతో నుండుగాక ఆత్మతో ప్రార్థింతుము. ఓ మహిమగల రాజా, సేనల దేవా, నేటి దినమున నీవు ఆకాశములన్నిటికీ పైగా విజయముతో ఆరోహించి ఉన్నావు. మమ్మను అనాథలనుగా విడవక తండ్రి చేత వాగ్దత్తము చేయబడిన సత్యాత్మను పంపమని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించు పరిపాలించుండు నిన్ను వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చునండి. నేటి దినమునకు అనగా ఆరోహణ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా భయభక్తులతో విందాం. నేటి ఆరోహణ దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠమును భయభక్తులతో చదువుకుందాము. అది అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన వరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురనెను.
కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ఆమెన్. ఇంతటితో పత్రిక వాక్యం ముగియుచున్నది. నేటి ఆరోహణము నేటి ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠమును భయభక్తులతో చదువుకుందాము. అది మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం మొదలుకొని 20వ వచనం వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం మొదలుకొని. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడు శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఈలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. ఆమెన్. ఇంతటితో సువార్త పాఠం ముగియుచున్నది. అపోస్తల విశ్వాస ప్రమాణమును యథార్థముతో భయభక్తులతో త్రియేక దేవుని ఎదుట ఒప్పుకుందాం. నేను పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనత కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించబడి కన్యక మరియను పుట్టి పొంతు పిలాతుకు శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు పాతాళములోనికి దిగి చనిపోయిన వారిని 3వ దినం ముందు లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు జీవించు వారికిని చనిపోయిన వారికిని న్యాయం తీర్చుటకు వచ్చిన నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. కీర్తన సంఖ్య 167. కీర్తన సంఖ్య 167.
మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి మీకు కృపయో సమాధానము కలుగునుగాక. ఆమేన్. నేటి మన ధ్యానము కొరకు ఏర్పాటు చేసుకొనబడిన చదవబడిన పత్రిక వాక్యమును మరొకసారి భయభక్తులతో చదువుకుందాం. అది అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, ఆయన, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుతుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. మరి యొక్క పరిశుద్ధ దినం, ఆరాధన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినాన నీ పాద సన్నిధిలో ప్రభువా, మేము నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మేము నిత్యము నిన్ను గణపరచడానికి, కృతజ్ఞ కలిగి బ్రతకడానికి సహాయము దయచేయండి. నాయనా, చదవబడిన వాక్యాన్ని ధ్యానించడానికి మేము ప్రయత్నిస్తుంటుండగా నీ అభిషేకం నాకు మాకు దయచేయమని, ఈ లైవ్ ఆరాధనలో నా ప్రభు పాల్గొనుచున్న బిడ్డలందరూ కూడా వారి గృహాలలో ఉండినా వేరొక చోటులో ఉండినా ప్రభువా, భయముతో భక్తితో ఇదిగో నాయనా ఈ ఆరాధనలో, ఈ ధ్యాన సమయంలో నిన్ను గణపరచడానికి, నీ మాటలు వింటుండగా నైనా నిన్ను మహింపరచడానికి కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీకందరికి కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తుంటున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి దినము, సమయాన్ని బట్టి త్రియేక దేవునికి స్తుతి స్తోత్రము చెల్లించుకుందాం. లాక్డౌన్ కొనసాగించబడింది. మనము ఈ విధమైన ఆరాధనలో కొనసాగింపబడుతున్నాం. జస్ట్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు, అన్నీ ఓపెన్ చేయాలని గవర్నర్స్ రికమెండ్ చేస్తున్నారు, కానీ అవసరమైనవి క్లోజ్ చేయబడి ఉన్నాయి అని చెప్పి చర్చెస్ అన్నిటినీ కూడా ఈ దినము నుండి ఓపెన్ చేసిబడాలి. చర్చెస్లో ప్రేయర్స్ జరగాలి. అది చర్చెస్ కానివ్వండి, సినగోగ్స్ కానివ్వండి, మాస్క్యూస్ కానీ ప్రార్థనలు అవసరము అని చెప్పిన మాటను బట్టి ఈ దినాన లేక ఈ ఆదివారము యుఎస్లో తిరిగి ఆరాధనలు దేవాలయాలలో ప్రారంభింపబడుతున్నాయి. భారతదేశ పక్షంగా కూడా, ఆంధ్ర రాష్ట్ర పక్షంగా కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. త్వరితగతిన కొన్ని కండిషన్స్తో, కొన్ని జాగ్రత్తలతో దేవుని మందిరాల్లో కూడా ప్రభువును ఆరాధించే కృప మనకు దొరుకుతుంది అని మనము నిరీక్షించవలసిన వారమైంచున్నాం, ప్రార్థించవలసిన వారమైంచున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ రీతిగానైనా ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకు వెసులుబాటు కలుగ చేసినందుకు దేవునికి మనము స్తుతి స్తోత్రము చెల్లించుకుందాం. ప్రియులారా, యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాల వరకు శిష్యులకు ప్రత్యక్షమవుతూ అనేక సంగతులు వారికి బోధించిన తర్వాత 40వ దినాన ఆయన పరలోకమునకు ఎక్కిపోయాడు, అనగా ఆరోహణమయ్యాడు. ఈ సంఘటన లేక ఈ సంగతి సువార్తలో మనకు స్పష్టంగా కనబడుతుంది. అనగా ప్రభువుని గూర్చి ఒకరికి సువార్త చెప్పినప్పుడు దానిలో ఒక ప్రధానమైన ఘట్టము ఆయన ఆరోహణుడయ్యాడు. ప్రస్తుతం ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు, రాబో కాలంలో ఆయన తిరిగి వస్తాడు అనేటివి
ఒక ప్రధానమైనటువంటి ఘట్టాలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. 40వ దినము బేస్తవారంకి జరిగిపోయింది. కొన్ని చర్చెస్లో థర్స్డే మార్నింగు ఈవినింగు ఆరోహణ ఆరాధనలు జరిగాయి. మనమైతే దాన్ని జరుపుకోలేదు కనుక ఇది నాన్న ఆరోహణ దినాన్ని కూర్చున్నటువంటి పాఠాలను అనుసరించి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఇది మన ధ్యానాంశము ఆరోహణ ప్రభావము. ఆరోహణ ప్రభావము. యేసు ప్రభువారి జననము ఆ దినాలలో ఎవరి మీద కూడా పెద్ద ప్రభావము చూపలేదు. అనగా ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడ్డాడు అన్న సంగతి కొందరికే తెలుసు, అందరికీ తెలియదు. బట్ ఆ తెలిసినా కూడా ఆయన దేవుని కుమారుడుగా ఆయన యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ వలన పుట్టినటువంటి వాడు ఇదిగో మరి దేవుని కుమారుడు అవుతాడు అని లేఖనాలలో చెప్పబడిన మాటలను వారు గ్రహించలేని పరిస్థితి. ఆయన పరిచర్యలో 12 సంవత్సరాలప్పుడు ఆయన యెరూషలేము దేవాలయంలో భిన్నమైన రీతిలో, ఆ వయసులో ఏ యవనస్తుడు కూడా శాస్త్రులతో పండితులతో చర్చించలేని, లేక వారు ప్రశ్నించినప్పుడు అద్భుతమైన జవాబులు చెప్పున్న పరిస్థితిలో ఇంత చిన్న వయసులో ఈయనకి పాండిత్యం ఎలాగొచ్చిందని ఆశ్చర్యపోయారు. కానీ హీ సంథింగ్ గ్రేట్ అని వాళ్ళు గుర్తించలేకపోయారు. అలాగే ఆయన పరిచర్య ఆరంభించాక ఇదిగో ఆరంభంలో అనగా పరిచర్యకు ముందుగా బాప్తిస్మ సమయంలో ఇదిగో పరలోకము నుండి శబ్దం రావడం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని, పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీద రాలడం అక్కడున్న ప్రజలు చూచారు. పెద్ద ప్రభావం ఏమీ వారి మీద పడలేదు. దాని తర్వాత ఆయన పరిచర్యలో అనేక బోధలు చేశారు. ఆయన బోధలు 3 రోజులు కూడా వేల కొలది ప్రజలు ఎలాంటి కంఫర్ట్స్ లేకుండా అరణ్యంలో వారు అలాగే కూర్చొని 3 రోజులు ఆకలి దప్పులు అనుకోకుండా విన్నారంటే ఎటువంటి ప్రసంగికులో ఎంత చక్కగా ఆయన మాట వినపడేటివో. ప్రభావం చూపింది తక్కువే. ఈ పరిచర్యలో ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య సూచక్రియలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ అద్భుత ఆశ్చర్య సూచక్రియలు ఎవరు ఎన్నడూ చేసి ఉండలేదు. కానీ వాటి ప్రభావం ఎంత మట్టుకు పడింది అని అంటే చాలా తక్కువ. అనగా ఈ అద్భుతాలు సూచక్రియలు ఎవరు చేయలేదు కనుక ఈయన దేవుని కుమారుడై ఉంటాడన్న నమ్మకము కలిగిన పరిస్థితి కాదు. ఈవెన్ ఆయన నీళ్ల మీద నడిచినప్పుడు లేక తుఫానును గద్దించినప్పుడు ఆయన శిష్యులే అంటున్నారు, ఈయన ఎవరో, ఈయనకి గాలి సముద్రము కూడా లోబడుతుంది. ఆయన పరిచర్య అయ్యాక మనం జ్ఞాపకం చేసుకుంటే ట్రాన్స్ఫిగరేషన్ రూపాంతరములో మోషే ఏలియాలు కనబడడం, ఆయన వస్త్రములు ఏ చాకలివాడు చలవ చేయలేనంతగా తెల్లని అవ్వడం, ఆకాశం నుండి శబ్దము రావడం, ఇవన్నీ జరిగినా కూడా అక్కడ 3 శిష్యులు ఉన్నారు. వారి మీద ఎంత ప్రభావం చూపిందంటే, అయ్యా మనం ఇక్కడ ఉండటం మంచిది, ఇక్కడ నీకోటి, మోషాకోటి, ఏలియాకొకటి పర్ణశాల కడతామన్నారు. అంతవరకే. యేసు ప్రభు యొక్క శ్రమల దగ్గర నిజంగా ఒక మానవుడు ఏ పాపము చేయనివాడు అలాంటి శిక్షను అనుభవించడం అసాధ్యం. కానీ ఆయన ప్యాషన్లో కూడా అరే ఇంతగా మన కొరకు చనిపోయాడే, లోకము కొరకు చనిపోయాడే, ప్రవచనాలు ఇలాగో చెప్పాయి అని చెప్పి ఆయన శిలువ శ్రమలను చూచి ఆయన వైపు తిరిగిన వారు కూడా చాలా కొద్ది మంది, వేళ్ల మీద లెక్కించుకోగలిగినటువంటి పరిస్థితులే. దెన్ ఆయన రిజరెక్షన్, ఆయన పునరుద్ధానం అప్పుడు ఇదిగో దేవదూతలు చెప్పారు, ఖాళీ సమాధి ఉంది, ఇదిగో ఆయనకు చుట్టబడినటువంటి వస్త్రాలు ఉన్నాయి, ఆయనే ప్రత్యక్షమవుతూ వచ్చాడు. కానీ పరిపూర్ణముగా దాని ప్రభావము కూడా శిష్యుల మీద పడి, ఓ మా దేవుడు మరణాన్ని జయించిన లేచిన వాడు మా గురువు, కాబట్టి ఇక మాకేం భయం లేదు అని రిజరెక్షన్ కూడా వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. పరిచర్యలో వెళుతున్నారు, సామాన్య జనాల కంటే కొంచెం బెటర్ ప్లేస్లో ఉన్నారు అంతవరకే. కానీ టోటల్గా
వారి మీద దేవుని ప్రభావము, యేసయ్య ప్రభావము పడలేదు. యేసయ్య ప్రభావం వారి మీద పడలేదు. యేసయ్య ప్రభావము ఎప్పుడు పడింది అని అంటే కేవలము ఆరోహణ ఘట్టము దగ్గరే, ఆరోహణ అనుభవము దగ్గర. ఈ ఆరోహణము యొక్క ప్రభావము చాలా ఆనాటి ఆ సంఘటనను చూచినా లేక ఆది అపోస్తుల మీద చాలా ప్రభావం చూపింది. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అసెన్షన్స్ మేడ్ ఎంటైర్లీ దర్ లైఫ్ డిఫరెంట్. ఎంతగా ప్రభావం చూపిందంటే నిజంగా ఒక ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడితే, ఒక ప్రభావం మన మీద పడితే ఖచ్చితంగా చేంజ్ అనేది ఉంటుంది. కరోనా ప్రభావము, మాస్కులు లేకుండా బయటికి రావడం లేదు, వీలైతే చేతులు గ్లౌస్, ఆ జోబిల్లో అయినా లేకపోతే హ్యాండ్ పర్సుల్లో అయినా కూడా, హ్యాండ్ బ్యాగుల్లో అయినా శానిటైజర్స్, ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బ్రతుకుతున్నాం. అనగా దాని ప్రభావము మనము తెలిసిన వారముగా దాని ప్రభావము మన మీద పడకూడదని, వీటి ప్రభావం, ఈ మాస్కు, ఈ గ్లౌస్, ఇలాగ సోషల్ డిస్టెన్సు, ఇవన్నీ కూడా దాని ప్రభావము నుంచి మనల్ని కాపాడుతుందని, వీటి ప్రభావము అది మన దగ్గరికి రానియకుండా మనల్ని కాపాడుతుందని మనము చేంజ్ వచ్చాయి. ఎన్నడూ కూడా చేతిగుడ్డ కూడా జోబిలో పెట్టుకున్నాడు ఇప్పుడు మాస్క్ లేకుండా బయట రావడంలా, చచ్చిపోతానని తర్వాత సంగతి, పోలీసు వాళ్ళు ఏడదంతారు అని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనగా ఒక ప్రభావము, ఒకరి ప్రభావము, ఏదైనా ప్రభావము ఒక వ్యక్తిని తాకినప్పుడు ఆ ప్రభావం ఏం చేస్తుందంటే ఎంటైర్గా ఒక మార్పును అనేది కలుగు చేస్తుంది. ఆరోహణములో యేసు ప్రభు బేతనీ వరకు వాళ్ళని తీసుకొని పోయి వారు చూస్తుండగా చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తూ ఆరోహణమయ్యాడు. ఆరోహణమైనప్పుడు వారి జీవితాలలో కలిగిన మార్పును బట్టి మనము దాని ప్రభావము ఏ రీతిగా కనబడుతుందో దేవుని వాక్యములో మనం చూడబోతున్నాం. 3 సంగతులు మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం ప్రియులారా. ఆరోహణ ప్రభావము వాళ్ళ మీద ఏ రీతిగా పనిచేసింది అంటే, మొట్టమొదటిగా పైనున్న వాటి మీదనే మనసుంచున్నట్లు చేసింది. నెంబర్ 1, పైనున్న వాటి మీదనే మనస్సు. యేసు ప్రభు వారి ఆరోహణ ఘట్టానికి ముందు కూడా మనం ఆలోచన చేస్తే, మనం చదువుకున్న ఈ 1వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి వారి కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అంటే, ఆయన ఎర్త్లీ మినిస్ట్రీలో ఎప్పుడు కూడా ఈ రాజ్యము, ఈ లోకము అశాశ్వతమైంది, శాశ్వతమైనది అక్కడ, దేవుని రాజ్యం అది, పరలోక రాజ్యం అది ఆయన చెబుతూ ఉండినా కూడా చూడండి, ఇక్కడి వరకు ఆరోహణ అనుభవానికి ముందర కూడా వాళ్ళ మనసు ఎక్కడుందంటే, అయ్యా ఈ కాలమందైనా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యం మరలా అనుగ్రహించదవా. ఇశ్రాయేల్ రాజ్యము రోమన్ పవర్ కింద ఉంది, దానిలో నుంచి యేసు ప్రభు వారు మెస్సయ్య వచ్చి మమ్మల్ని విడిపిస్తాడని ఉంది. కనుక ఆ శిష్యుల ఆలోచన ఎలాగుందంటే భూ సంబంధమైన వాటి మీదనే. యేసు ప్రభు వారు ఆయన పరిచర్య కాలంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 నుండి 30 వచనాల్లో గమనిస్తే, ఇదిగో పేతురు ఒకసారి అంటాడు, అయ్యా మేము సమస్తమును విడిచి నేను వెంబడించినా మాకేం దొరుకుతుంది అంటే, వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ లోకంలో మాకేమో దొరుకుతుంది, మేము ఆయన విడిచి వెంబడిస్తున్నాం. ప్రభు అన్నాడు, చక్కని మాటలు చెప్పాడు, ఇదిగో మీరు నన్ను ఇలాగ వెంబడించడాన్ని బట్టి రాబో దినాలలో దేవుని రాజ్యములో 12 సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలీలు 12 గోత్రాల వాళ్ళకి తీర్పు తీరుస్తారు అని అన్నాడు. ఎక్కల మైండ్కి. మరి ఒక సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే మనం లూకా సువార్త 10వ అధ్యాయము 17 నుండి 20 వచనాలలో 70 మందిని ఆయన పరిచర్యకు పంపించినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి చాలా సంతోషముగా, అయ్యా మీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టినామంటే ప్రభు అన్నాడు, ఒరే వీటి గురించి ఎందుకు సంతోషిస్తున్నారు, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయంటే ఏం పెద్ద దాని మీద రిఫ్లెక్షన్లే. ఆహా నా పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయా, వ్రాయబడి ఉన్నాయి కనుక ఆహా నేను 12 సింహాసనం మీద కూర్చుంటానా, 12 గోత్రాలకు తీర్పు తీరుస్తానా, ఏమీ లేదు. ఈ లోకంలో మాకేం దొరుకుతుంది, ఈ లోకంలో ఏదైనా జరిగితే దాన్ని గురించి పండగ చేసుకునే పరిస్థితి ప్రియులారా. ఆయన అనేక సార్లు దేవుని రాజ్యాన్ని గురించి చెప్పినా
ఆ ప్రభావం లేదు, దాని గురించిన ఆలోచన లేదు. 21వ అధ్యాయం యోహాను సువార్తలో జ్ఞాపకం చేసుకుంటే మనము వాక్యం చెప్తుంది, పేతురు అన్నాడు, నేను చేపలు పట్టబోదునంటే 3వ ప్రత్యక్షతలో మిగిలిన వారు మేము కూడా నీతో కూడా వస్తాం. యేసు ప్రభు వీరిని శిష్యులుగా చేసింది మొదలుకొని కూడా వీళ్ళ ఆలోచన అంతా కూడా భూ సంబంధమైనవే. మోషే ఏలియాలు కనబడితే ఇక్కడ నీకొకటి ఆయనకోటి ఈయనకోటి కడతాం, భూ సంబంధమైన వాటి మీదనే మనస్సు. కానీ ఆరోహణము తర్వాత వారి జీవితాలు ఎక్కడ కూడా ఈ లోక సంబంధమైన వాటి మీద తలంపులే లేవు. టోటల్గా అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో చెప్పినట్లు ఎగ్జాక్ట్గా దేర్ మైండ్ వాస్ లైక్ దట్. చదవండి, కొలస్సీ 3:1-4 దాకా. ఉన్నాడు, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలా చూడండి, పౌలు అంటున్నాడు కొలస్సీ సంఘాన్ని, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటి మీదనే మనసు ఉంచండి. ఆరోహణ తర్వాత యేసు ప్రభు ఆరోహణ సంఘటన వాళ్ళు చూశాక ఇక వాళ్ళ లైఫ్లో ఈ భూమి మీద మేము ఆయన పరిచర్యను జరిగిస్తే, మేము ఆయన శిష్యులైనందున మాకేం దొరుకుతుంది అని భూ సంబంధమైన వాటి మీద వాళ్ళకి లక్ష్యమే లేదు. వాళ్ళ మనసు టోటల్గా పై సంబంధమైన వాటి పైనున్న వాటి మీదనే మనసు ఉంచారు. అందుకనే వారి బోధలు మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి, మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. పేతురు ప్రసంగాలు, పేతురు ఇదిగో ఉత్తరాలు చూడండి, పరలోకమందు భద్రపరచబడి ఉన్న స్వాస్థ్యం మీద మనసు. ఆయనకి వద్దకు వచ్చేవారికి లేక ఆయన ఎవరికి ఉత్తరాలు రాసిన ఆయన బోధలు ఏంటంటే పరలోకమందు దేవుడు మనకు భద్రపరిచిన స్వాస్థ్యాన్ని గురించే మాట్లాడుతున్నాడు. అదే పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. చూడండి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, దాని యందు నీతి నివసిస్తుంది. దాని కొరకు మనము నిరీక్షిస్తున్నాం. వాళ్ళ మైండ్ ఆరోహణము తర్వాత టోటల్గా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది. దేవుడు అక్కడ భద్రపరచబడింది. దేవుడు వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో వాటి మీదనే మనసు, కానీ భూ సంబంధమైన వాటి మీద ఎంత మట్టుకు మనసు లేదు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో యోహాను ఏమి రాస్తున్నాడో చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. చూడండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ను పోలి మనం ఉంటాం. సో పేతురైనా యోహానైనా మరొకరైనా చేస్తున్న పని ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి ఆయన ఎలాగ మనం చూస్తాం, మనకు అప్పుడు ఎలాంటి దేహాలు వస్తాయి, ఎలాంటి పరిస్థితి. వాస్తవం ప్రియులారా, దేవుని బిడ్డలు, దేవుని సంఘము పైనున్న వాటి మీద మనసు ఉంచాలి. కానీ దేవుని సంఘముగా ఉండి కూడా మనము భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతున్నాం, భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతున్నాం. పరిస్థితి ఏంటి అనంటే ప్రభుని యొక్క ఆరోహణ ప్రభావము ఇంకా మన జీవితాల మీద ప్రభావము చూపడం లేదు.
అనగా ప్రభుని ఆరోహణము, ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు అని మనము విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే మనము కూడా అక్కడికి వెళతాము గనక, అక్కడది శాశ్వతం గనక వాటి మీద మనం మనసు ఉంచుతాం. ఆ రోజు వాళ్ళైతే చూశారు పాస్టర్ గారు, మనం ఎక్కడ చూసాము అని అంటే ప్రభు అన్న మాట జ్ఞాపకం చేస్తాను. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కరోనా వైరస్ కోవిడ్-19 ఎవరు చూశారు? ఎందుకు భయపడుతున్నావు? డాక్టర్లు చెప్తున్నారు దాని ప్రభావము తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అది వస్తుంది, అది మనుషుల మీద ప్రభావం చూపుతుంది. అలాంటి పరిస్థితిలో కోయంబేడో, ఢిల్లీనో, ఇంకోటో అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఈ రీతిగా వచ్చేస్తుంది. కనబడని శత్రువు అని పొద్దున లేచి ఫోన్ చేస్తే ఇదే మాట, కనబడని శత్రువు. వాడు కనబడని శత్రువు అయినా మనం ఇంత జాగ్రత్త వహిస్తున్నాము. మరి ఒకవేళ మనము కంటితో ఇది నాన్న చూడకపోవచ్చు ప్రభుని ఆరోహణము, కానీ ఆత్మ నేత్రాలతో ఒక వ్యక్తి చూచినప్పుడు ఆనాటి శిష్యుల్లాగా ఆరోహణ ప్రభావం ఏం చేస్తుందంటే మనను పైనున్న వాటి మీద మనసుంచేటట్లు చేస్తుంది. యేసు ప్రభు శిష్యులు, మేము నిన్ను వెంబడిస్తే మాకేం దొరుకుతుంది అని తలంచినటువంటి వారు ఎలాగ మారిపోయారంటే దే ఆర్ లీస్ట్ బాదర్ అబౌట్ ద వరల్డ్. ఈ లోకంలో ఏం దొరుకుతాయో వాళ్ళకి ఆలోచన లేదు. ఎలాగున్నారు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి పౌలు చెప్తున్నాడు. వీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు గుడారాల్లో నివసిస్తూ పరదేశులు మనం ఒప్పుకుంటూ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నారట. ప్రభుని యొక్క ఆరోహణమునందు విశ్వాసం ఉంచిన మనము, ఇదిగో ఆయన ఇప్పుడు తండ్రితో కూడా దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడని విశ్వసించిన దేవుని సంఘము నిజంగా ఆ ప్రభావం మన మీద ఉంటే మనము అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్లాగా పైనున్న వాటి మీదనే మనసు ఉంచుతాం. మనం ఏం చేస్తున్నా మనం ఒకరికి ధర్మం చేస్తున్నా కూడా, ఒకరికి దానం చేస్తున్నా కూడా, ఒక మంచి క్రియ చేస్తున్నా, ఒక నీతి క్రియ చేస్తున్నా, మనము వాట్ సార్ట్ ఆఫ్ రిజల్ట్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్? మనం మేలు చేసేవాడు తిరిగి మేలు చేయాలని ఆశిస్తున్నామా? లేక నేను మేలు చేయడాన్ని బట్టి ప్రభువు రాకడలో ఆయన నన్ను హెచ్చిస్తాడన్న ఆలోచన మనలో ఉందా? భూ సంబంధమైన రిజల్ట్స్ కొరకే మనం ఎదురు చూస్తున్నాము, భూ సంబంధమైనటువంటి ఫలితం కొరకే మనం ఎదురు చూస్తున్నాం. కానీ ఆ దినాన ఆరోహణ అనుభవాన్ని చూచినటువంటి శిష్యులు, వారిలో మొట్టమొదటిగా ఎలాంటి ప్రభావం ఆరోహణ చూపిందంటే పైనున్న వాటి మీదనే మనసు ఉంచడం. రెండవది, ఆరోహణ ప్రభావం వారి మీద ఎలాగూ పనిచేసిందని మనం జ్ఞాపకం చేసుకుంటే, పైనుండి రావలసిన వాటి కొరకు కనిపెట్టడం. పైనుండి రావలసిన వారి కొరకు. ఇక్కడ వేటి కొరకు, ఏటి పైనుండి వస్తాయని ప్రభు చెప్పాడు, దేని కొరకు వారు కనిపెట్టారు అని మనం ఆలోచన చేస్తే, దే ఆర్ వెరీ పూర్ ఇన్ పేషెన్స్. యేసు ప్రభు కొరకు, ఆయన చెప్పిన మాట కొరకు వాళ్ళు వెయిట్ చేయడం అనేది శిష్యులకి చాలా కష్టమైన పని. ఒకానొక సందర్భంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం, ఆయన కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ఏకాంతంగా ప్రార్థనకు వెళ్ళాడు. ఆయన ప్రార్థన నుంచి తిరిగి వచ్చే లోపల వీరు ఆయన కొరకు వెయిట్ చేయలేక ధోని ఎత్తుకొని కపెర్నహూముకు వెళ్ళిపోయినట్లు మనము యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం. అంటే ఒక రాత్రి కొన్ని గంటలు ఆయన కొరకు వెయిట్ చేయలేనటువంటి శిష్య బృందము. ప్రభు కోరాడు, రిక్వెస్ట్ చేశాడు, ఈ రాత్రి నన్ను పట్టుకుంటారు, మీరందరూ చెదరిపోతారు, ఇది నాకు ఒక భయంకరమైన గడియ, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే ఆ గెత్సెమనేలో ఆయనతో ఉండి ఒక గడి అయినా మేల్కొని ఉండలేనటువంటి పరిస్థితి. ఎదురు చూడడం
వేచి చూడడం అనేది శిష్యులకు చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి వారు ఇప్పుడు పైనుండి రావలసిన వాటి కోసం కనిపెడుతూ ఉన్నారు. ఆరోహణ ప్రభావము వారు వాటి కొరకు ఎదురు చూచే పరిస్థితిని కలుగొచ్చేసింది. ప్రియులారా, ప్రభు ఏం చెప్పలా, ఇదిగో 10 రోజుల్లో పరిశుద్ధాత్మ వస్తాడు అని, ఇదిగో ఈ కాలంలో ఆయన తిరిగి వస్తాడని చెప్పలా. లేకపోతే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇదిగో పెంతెకోస్తు దినాన ఏం జరిగిందో నెక్స్ట్ సండే మనము ఎట్లా జ్ఞాపకం చేసుకుంటాం, అలాగూ సూచనలు ఉంటాయని చెప్పలా. ప్రభు చెప్పింది ఒకటే మాట, మీరు పైనుండి శక్తి పొందుదురు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు పైనుండి శక్తి పొందుదురు. ఆ శక్తి ఎలాంటిదో మీరు నాకు ఆ శక్తిని బట్టి సాక్షులై ఉంటారు అని అన్నాడు. అంతవరకే. సో వాళ్ళకి వెయిట్ చేయడానికి ఒక క్లియర్ క్రిస్టల్ విజన్ లేదు. మనం ఒకరి కోసం వెయిట్ చేస్తున్నామంటే బయలుదేరారా, బయలుదేరాడు, అక్కడ ఉన్నాడంట, మార్గ మధ్యంలో పలానా షెల్టర్లో ఉన్నాడు, అక్కడ ఫ్లైట్ దిగున్నాడు, ఇక్కడ ట్రైన్ దిగున్నాడు, లేదు బయలుదేరున్నాడు. మళ్ళీ మొబైల్స్ వచ్చిన తర్వాత అవసరమైతే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నావు. వాళ్ళకి అది నాన్న ఎలాంటి సూచన లేదు. కానీ ఎంతగా వాళ్ళు దాని కొరకు కనిపెట్టారో, ఆ పైనుండి వారు వేటి కొరకు ఎదురు చూచారని మనం ఆలోచన చేస్తే, ఈ 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్టు మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాటను బట్టి పరిశుద్ధాత్మ కొరకు వారు ఎదురు చూడడం జరిగింది. ప్రియులారా, పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచారు. ఇక్కడే దేవుని ఆత్మ కొరకు దేవుని సంఘము లేక ఆనాటి శిష్యులు ఎదురు చూడడం అనే జరిగినటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనం కానీ మనం గమనిస్తే, అక్కడ మోషే యెహోషువ తల మీద చేతులుంచగా యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడైపోయాడు. దేవుని ఆత్మ యెహోషువ మీదకి రావడం జరిగిపోయింది. ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనంలో గమనిస్తే, సమూయేలు దావీదును అభిషేకించాక అభిషేకము పొందిన నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చేసింది. దెర్ ఇస్ నో వెయిటింగ్. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9 నుండి 15 వచనాల్లో మనం గమనిస్తే, ఎలీషాకి అలాగే ఏలియా శిష్యులకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఈరోజు దేవుడు ఏలియా ప్రవక్తని తీసుకొని పోతున్నాడని. సో యోర్దానుకు వెళ్ళినా, ఎరికోకు వెళ్ళినా, బేతేలుకు వెళ్ళినా అక్కడున్న శిష్య బృందము ఎలీషాకి చెప్తున్నారు, ఈయన ఫస్ట్ అసిస్టెంట్ అనుకుందాం. ఈ ఫస్ట్ అసిస్టెంట్కి ఏం చెప్తున్నారంటే, ఈరోజు మీ గురువు ఆకాశానికి దేవుని యొద్దకు తీసుకొని పోబడుతున్నాడు. నాకు తెలుసు అంటున్నాడు, వెంబడిస్తూనే ఉన్నాడు. ఎలీషా ఏలియాని వదిలిపెట్టలేదు. చివరికి ఏలియా అడిగాడు, ఏంటి నీ రిక్వెస్ట్ ఏంటి, నీ కోరిక ఏంటంటే, నీ ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ కావాలన్నాడు. 2 పాళ్ళు ఆత్మ. ఏలియా అన్నాడు, అది నా వశంలో లేదు, నేను ఎత్తబడ్డం కానీ నువ్వు చూస్తే, ఆయన ఒప్పకుండా చెప్పింది కాదు అది. అంటే నా ఆత్మలో 2 పాళ్ళు చూస్తే వీటి నాకన్నా ఎక్కువ చేస్తాడనేది కాదు. అది తన వశంలో లేదు. దేవుని చిత్తమేంటో ఆయనకు తెలియదు. కనుక నేను ఎత్తబడ్డము నువ్వు చూస్తే నీకు దేవుని ఆత్మ వస్తుందన్నాడు. ఎలీషా దేవుని ఆత్మను అనగా ఏలియా ఎత్తబడ్డం చూశాడు, దుప్పటి కింద పడ్డం. ఇదిగో ఎలీషా దుప్పటిని తీసుకొని తిరిగి యోర్దానుని కొట్టడం, యోర్దాను 2 పాయలుగా మారడం. ఎలీషా బయటకు వస్తానే శిష్యులకి ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉన్నట్లు చూసాం. ఇక్కడ కూడా ఎలీషా ఒక్క దినము మట్టుకే తన గురువు యొక్క లేక గురువు పొందిన దేవుని ఆత్మ కొరకు ఎదురు చూచాడు. బట్ ఇక్కడ యేసు ప్రభు వారి శిష్యులకు మొట్టమొదటిగా వాళ్ళు ఎంతకాలమో తెలీదు, ఇండెఫినెట్ టైం వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ దే హ్యావ్ డన్ ఇట్. వాళ్ళు దాన్ని జరిగించారు. ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు పోతా ఆ 11 మంది మీద చేతులు పెట్టేస్తుంటే, మోషే పెడితేనే యెహోషువ మీదకి వచ్చింది, వీళ్ళకి ఎందుకు రాకూడదు?
సమూయేలు దావీదు మీద పెడితే దావీదు మీదకి దేవుని ఆత్మ వచ్చేసింది, ఇచ్చేసి ఉండొచ్చు కదా. లేక ఏలియాని చూస్తేనే ఎత్తబడ్డం వీళ్ళకి వచ్చినట్లు ఇప్పుడు యేసుప్రభు నేను ఆరోహణమైనప్పుడే అది వచ్చేసే పరిస్థితి కాలా. దాని కొరకు ఎదురు చూడమన్నాడు. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు ఇదిగో త్రిత్వములో ఒకడై ఉండి ఇక మీదట పరిచర్యని, ఈ భూమి నిలిచి ఉన్నంత కాలము పరిచర్యం జరిగించాలా. యెహోషువ పరిచర్య ఇంత, దావీదు పరిచర్య ఇంత, ఎలీషా పరిచర్య ఇంత. కానీ ఆత్మదేవుడు శిష్యుల నుండి ఆరంభమయ్యి చేయబోయే పరిచర్య ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు ఉండాల్సి ఉంది. అది కూడా పరిశుద్ధాత్ముడు త్రిత్వంలో ఒక వ్యక్తిగా ఉన్నాడు కనుక దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఎదురు చూడాల్సి వచ్చింది, వేచి చూచారు. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, ఆరోహణ ప్రభావము వారు పైనుండి రావలసిన పరిశుద్ధాత్మ కొరకు ఎంతగా ఎదురు చూచారో. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 14 నుండి 17 వచనాల్లో మనం చూస్తే, పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిసము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చూడండి, సమరయలో సువార్త సేవ జరుగుతూ ఉంది, రక్షణ పొందారు. కానీ పేతురు యోహాను సమరయలో పిలుపు సేవ చేస్తున్నాడు, సంఘము స్థాపించబడింది, కానీ పరిశుద్ధాత్మను పొందుకోలేదు. పేతురు యోహాను వచ్చి వారి తలల మీద చేతులుంచగానే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వ్రాలిపోవడం జరిగింది. అనగా పరిశుద్ధాత్మ కొరకు సంఘం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని మనం అనుకుంటే, అది ఆనాటి శిష్యులకి పరిచర్య కొరకే అనుకుంటే, ఇక్కడ దేవుని సంఘములోని కూడా, దేవుని సంఘానికి కూడా పరిశుద్ధాత్ముడు అవసరం అన్న సంగతి దేవుడు పేతురు యోహానులు గుర్తించారు. వారి తలల మీద చేతులుంచారు. దేవుడు పరిశుద్ధాత్మను వారి మీదకి కృమ్మరించాడు. పెంతెకోస్తు దినాన కూడా అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఈరోజు దేవుని సంఘము పైనున్న వేటి కొరకు ఎదురు చూడడం లేదనంటే, దేవుడు ఇవ్వవలసిన దేవుని ఆత్మ కొరకు ఎదురు చూడడం లేదు. దేవుని బిడ్డలకు దేవుడు పైనుండి ఇచ్చే పరిశుద్ధాత్మ ఎంత అవసరం అంటే, మనం ఆత్మ చేత శరీర క్రియలను చంపితేనే జీవిస్తాము. ఆత్మానుసారముగా నడుచుకుంటేనే దేవుని కుమారులము కుమార్తెలమై ఉంటాం. ఆత్మ ఫలాలు ఫలిస్తేనే దేవుని రాజ్యములో మనము ప్రవేశించడానికి అర్హత ఉంది. ఎంతసేపు అయినా పైనుండి మనం ఎదురు చూడడం దేని కొరకు అనంటే, ఆయన వాగ్దానం చేశాడు, ఇక్కడ వాళ్ళకి పరిశుద్ధాత్మనిచ్చాడు, వాటి కొరకు మనం ఎదురు చూడడంలా పైనుండి ఆయన నాకే సహాయం చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడా, విడుదల చేస్తాడా, నాకు ఉద్యోగం ఇస్తాడా, నాకు సంతానాన్ని ఇస్తాడా, ఆస్తి ఇస్తాడా, ఐశ్వర్యం ఇస్తాడా, దేవుని వైపుకు కన్నులెత్తడమే, దేవుని యొద్ద వెయిట్ చేయడమే దేని కొరకంటే, నాట్ ఫర్ ఎటర్నల్ థింగ్స్, ఎటర్నల్ బ్లెస్సింగ్స్. మనం మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసం ఎదురు చూస్తున్నాం. ఒక రకంగా ఎలాగున్నామంటే, అదే 8వ అధ్యాయంలో మనం గమనిస్తే, గారడివాడైన సీమోను పేతురు యోహానుల దగ్గరికి ద్రవ్యం తీసుకొని వచ్చి, ఇదిగో ఈ ద్రవ్యం తీసుకొని ఆ వరము నాకేంటి. చాలామంది సేవకులు పరిశుద్ధాత్మ కొరకు ఇట్లే ప్రయత్నం చేస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద స్పిరిట్. దేని కొరకనంటే, దాన్ని క్యాష్ చేసుకోవడానికి. ఇప్పుడు దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా తీసుకొని దాని ద్వారా క్యాష్ చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి గారడీవాడైన సీమోనుల్లాగా ఉంటున్నారు. పరిశుద్ధాత్మ కొరకు మనము కనిపించాలి. దేవుని సంఘము, ఎత్తబడాల్సిన సంఘము పరిశుద్ధాత్మ చేత నడిపించబడకపోతే, పరిశుద్ధాత్మ చేత ఆత్మ ఫలాలు ఫలించకపోతే, పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలను చంపి జీవించకపోతే, అది జీవించుచున్న అన్న పేరు మాత్రం కలిగిన సంఘము, కానీ అది మృతమైనదే. రెండవది, పైనుండి రావలసిన వాటి కొరకు వారు ఎదురు చూడడంలో మొదటి పరిశుద్ధాత్మ కొరకు అలాగూ వెయిట్ చేశారు. రెండవది, ఈ 10-11 వచనాల్లో, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 10-11 వచనాలు మన టెక్స్ట్లో, ఆయన ఆరోహణమై వెళుతూ ఉంటే వారి పక్కన ఒక ఇద్దరు నిలబడ్డారు. సడన్గా
తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు చెప్తున్నారు, మీరెందుకు ఆశ్చర్యపోతున్నారు? ఏ రీతిగా ఆయన పరలోకానికి ఎక్కిపోయాడో ఆయన ఆ రీతిగా దిగి వస్తాడు. సో రెండవది, మొదటి మాట ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి పైనుండి రావలసిన పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు వెయిట్ చేశారు. రెండవది, ఈ ఇద్దరు మనుషులు చెప్పిన మాటను బట్టి ఆయన తిరిగి వస్తాడు అన్న నిరీక్షణతో ఆ రోజు నుంచి కూడా వారు ఎదురు చూడడం మొదలుపెట్టారు. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత చల్లా చెదరైపోయారు. ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలో కూడా చల్లా చెదరైపోయినటువంటి శిష్యులు ఈ దినాల్లో మట్టుకు ఆరోహణం సంఘటన తర్వాత ఒక్క దగ్గరే ఉండి మానక దేవాలయములు స్తుతిస్తూ మేడగదిలో నివసిస్తున్నారు. దే వర్ వెయిటింగ్ ఫర్ ద హోలీ స్పిరిట్, ఇన్ ద సేమ్ టైమ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు, పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నారు. వాస్తవం ప్రియులారా, గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూడండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చూడండి, ఆయన పరలోకము నుంచి లేక ఈ భూలోకము నుంచి డిపార్ట్ కాకముందు ఆయన అన్నాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా మిమ్మల్ని తీసుకొని పోతానంటే, నేను వెళ్ళుచున్నానంటే ఏమీ చలనం లేదు. ఏదో ఆయన చెప్తా ఉన్నాడు, వీళ్ళు వింటా ఉన్నారు. ఆయన అవసరమైన స్పష్టమైన రీతిలో వాళ్ళతో మాట్లాడుతూ చెప్తూ ఉన్న ఆయన రాజ్యాన్ని గురించి ఎక్కించుకునే పరిస్థితి లేదు. 14వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనం చూడండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని చెప్పాడు. 13వ అధ్యాయం 36వ వచనం. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా, యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను. చూడండి, ఆయన నేను వెళుతున్నాను, నేను సిద్ధపరుస్తాను, నేను తిరిగి వస్తాను ఆయన చెప్తా ఉంటే దానిని గురించిన ప్రభావము, ఆ మాటల ప్రభావము ఏమీ వాళ్ళ మీద పడలేదు. కానీ ఆరోహణములో ఆ ఇద్దరు మనుషులు చెప్పాక అప్పుడు వీళ్ళు ఆయన చెప్పిన మాటలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని ఇక ఆయన కొరకు ఎదురు చూడడమే మొదలుపెట్టేశారు. ఎంతగా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారని మనం ఆలోచన చేస్తే, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. 2 పేతురు 3:8 నుండి. ఒక దినము 1000 దినముల వల్లెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను. ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడినూ నశింపవల్లని ఇచ్చి ఇప్పక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనులు గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు వారిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చూడండి, దేవుని రాకడను గురించి, ఆయన రెండవ రాకడను గురించి ఎంతగా వాళ్ళు నిరీక్షిస్తున్నారంటే, ఎంతగా వెయిట్ చేస్తున్నారంటే ఆయన తిరిగి వస్తారని. పేతురు పత్రిక రాసిన సందర్భానికి ఆయన రాకడను మీరు త్వరపెట్టచ్చు. కొందరు చెప్తున్నట్లు రాకడ ఆలస్యం అవుతుంది, వస్తాదో లేదని ఇండెఫినైట్ మైండ్లో నుంచి రండి. సాధ్యమైతే ప్రభువా త్వరగా రమ్ము, మారనాదా అన్నటువంటి ఆలోచనలోకి వారిని నడిపిస్తూ ఉన్నాడు.
ఇప్పుడే కాదు, ఆయన చేసిన మొదటి ప్రసంగంలో కూడా మనం చూస్తే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 20వ వచనము. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినం రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. చూడండి, ప్రభువు ప్రత్యక్షము కాకముందు ప్రత్యక్షమగు ఆ దినము, మొదటి ప్రసంగములో నుంచి కూడా వారి పరిచర్యలో కూడా ఆయన తిరిగి రాబోతున్నాడు అన్నటువంటి మైండ్లో ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. సో ఆయన తిరిగి వస్తాడు అన్నటువంటి రీతిలోనే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఆ రోజు ఆదిమ సంఘము సమిష్టి జీవితం జీవిస్తుందంటే ప్రభు ఎప్పుడైనా వస్తాడు, పరిశుద్ధాత్మ వస్తాడు అని అన్నాడు. 10 రోజులకు వచ్చేసాడు కనుక రోజుల్లోనే వచ్చేస్తాడు. దానికన్నా మనం ఇందాక చదువుకున్నాం, ప్రభు దృష్టికి 1000 దినములు 1000 సంవత్సరాలు ఒక దినం వలె, ఒక దినం 1000 సంవత్సరాల వలె ఉంది. అంతటా అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అనగా ప్రభు రాకడ కొరకు ఎంతగా నిరీక్షించాలో చెప్తున్నాడు, ఎంతగా నిరీక్షించాలో చెప్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని సంఘముగా దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నామా? దేవుని రాకడ కొరకు కనిపెడుతున్నామా? దేవుని రాకడను అపేక్షిస్తున్నామా, కోరుతున్నామా? గుండెల మీద చేవేసుకొని ధైర్యంగా చెప్పగలమా, ప్రభువా త్వరగా రమ్ము అని మనము కోరే పరిస్థితిలో ఉన్నామా? లేక చాలు ప్రభువా ఇంత మట్టుకు, ఇక నా వల్ల కాదు, కానీ వీలైతే నన్ను తీసుకొనే మాటల్లోకి అలాంటి నడిపింపులో మనం ఉన్నామా? లేక ప్రభు వస్తున్నానని మనకు క్లియర్గా చెబితే, నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఆయన ఎందుకు ఆ సమయం చెప్పలేదంటే, ఒకవేళ ఆయన చెప్పినాడు అనుకో, ఒక్కొక్కరు ఒక్కొక్క రిక్వెజేషన్ పెడతారు. ప్రభువా ఆ రోజు పెండ్లి విందు సిద్ధపరచబడిందంటే, ఒకడు నేను ఎద్దును కొన్నాను, ఒకడు పొలం కొన్నాను, నేను ఒకడు పెళ్లి చేసుకున్నాను అన్నాడు అంటారే, అట్లా ప్రభువా ఇంకొంచెం పనుంది, ఆ స్లాబ్ వేసేసినానంటే మళ్ళీ నీ వైపు నేను తిరగతాను నాయన, కొంచెం వెయిట్ చేయమని అడుగుతారేమో. ఇంకొకటి బిడ్డకు పెళ్లి చేయాలి నాయన అని అడుగుతాడేమో. లేకపోతే ఇంకోటి ఎన్ని రిక్వెస్ట్లు పోతాయో, ఏమని రమ్మని కాదు, వెయిట్ చేయి ప్రభువా, ఇంకొంచెం ప్రభువా, ఇంతకాలం ఓపిక చేసుకున్నావు, నా కోసం ఇంక 4 రోజులు రిటైర్డ్ అయిపోయినానంటే రావాల్సిన డబ్బులు వచ్చేసి పిల్లలకు పనిచేస్తాను ప్రభా. ఏది ఆయన రాకడ వస్తుందన్నా కూడా ఉండు ప్రభా, తలస్నానం చేసి వస్తాను ప్రభా అంటాం. అందుకనే బహుశా ఆయన ఏ గడియ ఏ జామున వస్తాడో చెప్పలేదు. అనగా అంతగా మనము దాని కొరకు సిద్ధపడాలి. దేవుని రాకడ కొరకు నేను నిరీక్షిస్తున్నాను అని ఒక క్రైస్తవుడు అంటే వాడు సత్ప్రవర్తన కలిగిన వాడై ఉంటాడు. ఏ రోజు ఆయన వచ్చినా కూడా ఆయన ఎదుర్కోవడానికి ఆయనతో కూడా ఎత్తబడాలన్న ఆశతో బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, మరి ఆరోహణ ప్రభావము పైనుండి పొందవలసిన పరిశుద్ధాత్మ కొరకు, ప్రభు రాకడ కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. మరి ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయి బైబిల్ మన చేతికి వచ్చి, ఎంతో బైబిల్కి వచ్చిన జ్ఞానం మనకు వచ్చిన, ఎంతగా మనం వీటి కొరకు పైనుండి పొందవలసిన వాటి కొరకు ఎదురు చూస్తున్నాము. పైనుండి పొందవలసినవి ఎలాగుండాలి మనం ఆశించేటివంటే, మనల్ని పైకి తీసుకొని పోయినట్టుగా ఉండాలి. ఒక మ్యాగ్నెట్ లాగా వచ్చి మనల్ని అతికించుకొని, ఒక అయస్కాంతానికి ఎలాగో లోహాలు అతుక్కుంటాయో అలాగూ మనల్ని తీసుకొని పోయే వాటి కొరకు మనం పైనున్న వాటి కొరకు చూడాలి. కానీ ఆ నుంచి పడేస్తే ఏడ మనం కొట్టుకొని హాయిగా తింటూ తాగుతూ ఉండే వాటి కొరకు కాదు, గుర్తుంచుకో. మూడవది, చివరిది, ఆరోహణ ప్రభావము పైనున్న వాటి మీద మనసుంచే ప్రభావములోకి వాళ్ళని తీసుకొని వెళ్ళింది. పైనుండి పొందవలసిన వాటి కొరకు ఎదురు చూచే నడిపింపులోకి వారిని తీసుకొని వెళ్ళింది. ఫైనల్గా పైనున్న వాని కొరకు జీవించడం మొదలుపెట్టించింది. పైనున్న వాని కొరకు వారు చూస్తుండగా వారి కన్నుల ముందు ఆరోహణుడైన ప్రభు ఎక్కడున్నాడో లూకా స్పష్టంగా రాశాడు. ఆయన పరలోకమునకు చేర్చబడ్డాడు, పరలోకమునకు చేర్చబడ్డాడు. మార్కు సువార్తలో మనం చూస్తాం, ఆయన పరలోకమునకు చేర్చబడి ఆసీనుడయించున్నాడు. సో ఇక ఈ ఆరోహణ ప్రభావం వాళ్ళని ఏం చేసిందంటే, పైనున్న ఆ ప్రభువు కొరకు జీవించడం ఆరంభమైంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనములు అంటాడు కదా,
మీరు నాకు సాక్షులయ్యుందురు. సో వాళ్ళ ఆ రోజు నుంచి వాళ్ళ ప్రేరణ ఏంటంటే ఐ మస్ట్ బి ఎ విట్నెస్. ఆయన చెప్పాడు నేను ఆయనకు సాక్షులై ఉండబోతున్నానని, కాబట్టి నేను ఆయనకి సాక్షిగా మారాలి, సాక్షిగా జీవించాలన్న ఆలోచనలోకి వచ్చేసారు. ఒకప్పుడు నీళ్ల మీద నడవడానికి ప్రభు అవకాశం ఇస్తే ప్రభువా మునిగిపోతాను, చచ్చిపోతాను ప్రభు అని చావుకు భయపడినటువంటి పేతురు ఎక్కడ ప్రభువును నేను ఎరుగుదును అని అంటే ఆయన్ను కూడా ప్రభువుతో సమానంగా చంపుతారేమో, సిలువేస్తారేమో అని భయపడి ముమ్మారు ఆయనను ఎరగనని బొంకినటువంటి పేతురు, చెదిరిపోయిన శిష్యులు ఇప్పుడు ఆయన కొరకు జీవించడానికి మొదలుపెట్టారు. ఎంతగా? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 18 నుండి 21 వరకు చూడండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూడండి, భయపడ్డం లేదు. మేము దేవుని మాట వినడం న్యాయమా, మీ మాట వినడం న్యాయమా? దేవుని దృష్టికి ఏది న్యాయమో అదే మేము చేస్తాం. వీఆర్ ఫర్ హిమ్. మేము దేవుని కొరకు బ్రతుకుతున్నాం. ఆయన ఏమి చెప్పాడో దాన్ని మేము చేస్తాం. 5వ అధ్యాయము 17 నుండి 21 దాకా చూడండి. చూడండి, చెరసాల్లో వేశారు. శృంగారమున దేవాలయం ద్వారమున వద్ద పుట్టుగుడ్డి వారిని స్వస్థపరిచి ప్రసంగం చేసిన తర్వాత ప్రభు ఏమో రాత్రి చెరసాల తలుపులు తీసి మీరు దేవాలయంలో పోయి మళ్ళీ ప్రకటించండి అన్నారు. దొరికింది ఛాన్సు. దేవాలయ తలుపులే, చెరసాల తలుపులు తెరుచుకున్నారని చెప్పేసి యెరూషలేము నుండి రాత్రి ప్రయాణం గల ఉదయాన్నే మళ్ళీ ఇంకొక రోజు కాదు, ఆలోచన చేసుకోవాలా. సభ కూడలా. ఆయన రాత్రి చెరసాల్లో నుంచి దేవుని దూత విడిపిస్తే ఉదయాన్నే దేవాలయంలో చేరి మళ్ళీ ప్రకటన చేస్తున్నారు. అనగా వారు ప్రాణాత్మ దేహాలను గురించి ఆలోచనే లేదు. వారు దేవుని కొరకే, పైనున్న వాని కొరకే జీవించడం ఆరంభించారు. చూడండి, అక్కడ అదే అధ్యాయంలో 27 నుండి 32 వచనాలు కూడా. చూడండి, ఆయన దక్షిణ బలము హస్తము చేత హెచ్చించి దేవుడుగాను ప్రభువుగాను ఆయన నిర్ణయించాడని చెప్తూ, అనగా ఆ కంటిన్యూషన్లో వాళ్ళు మళ్ళీ దేవాలయంలో ఉంటే పట్టుకొని వచ్చి మళ్ళీ వాళ్ళని ఖండితంగా చెప్తుంటే పోయా నువ్వేం చెప్పేది అన్నట్టున్నారు. మేం చేసేదే 5వ అధ్యాయం 41-42 వచనాల్లో కానీ మనం చదివితే అక్కడ ఉంది. వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింట మానక బోధిస్తూ ఉన్నారట. మీరు సిలువేసిన, అందుకే వాళ్ళు అంటారు ఈ మనిషిని హత్య మా మీదకి తేవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క ఆలోచనలో వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళైతే, శిష్యులైతే ఇక ప్రభు కొరకే జీవించడం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో పౌలు చెప్తున్న మాట చూడండి. 2 కొరింథీ 5:15.
జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మరణించి తిరిగి లేచిన దేవుని కొరకే జీవించాలి. అదే వాళ్ళు చేస్తున్నారు. యాకోబును ఖడ్గముతో చంపిస్తే కూడా భయపడలా, స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నా భయపడలా. నువ్వేమైనా చేసుకో, కొట్టుకో, చంపుకో, నువ్వేమైనా చేసుకో, మేము ఆయన కొరకు బ్రతకతాం. ఆయన మాటలు ఆయన మాకు చెప్పాడు, మీరు నాకు సాక్షులై ఉంటారని. మేము ఆయనకు సాక్షులుగానే బ్రతుకుతాం. శిరఛేదనం చేయబడిన వేడి నూనెలో వేయబడుతూ ఉండినా భయపడలేదు. ఆరోహణ ప్రభావము వారు పైనున్న వాని కొరకు జీవించేటట్లు చేసింది. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభుని ఆరోహణ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనలను దేవుడు ఈ ఉదయకాల సమయంలో హెచ్చరిస్తున్నాడు. నీకు కంటికి కనబడని కరోనాకు భయపడుతున్నావు, దానిని ఎదుర్కోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నావు. అలాగే ఇదిగో ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. ఆయనను పొడిచిన వారు ఆయన చూస్తారు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన ఎలాగూ వెళ్ళాడు, ఆయన అలాగూ తిరిగి వస్తాడు. దాన్ని నమ్మినటువంటి వారు పైనున్న వాటి మీదనే మనసుంచిన జీవితాలు, పైనున్న వాటి కొరకే ఎదురు చూచి అనుభవాలు, పైనున్న వాని కొరకే జీవించే అనుభవాలు, అది దేవుని సంఘము నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. మరి ఇది నా పరిస్థితి ఏంటి? ఆలోచన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవికి, సంపూర్ణమైన ప్రతి వరమునకు కారణభూతుడా మా దేవా ప్రభువా, నీకు స్తోత్రాలు. అనాదిగా క్రైస్తవులము, కొన్ని తరాలుగా క్రైస్తవులము, ఇదిగోనైనా మారు మనసు పొందిన వారము, రక్షణ పొందిన వారము, పరిశుద్ధులము, విశ్వాసులము అని పిలుచుకుంటున్న మేము నైనా ఆ దినాన ఆరోహణ అనుభవములో ఆదిమ సంఘము, ఆది అపోస్తుల యొక్క జీవితాలు, ఆరోహణ ప్రభావం వారి మీద ఎంతగా పడ్డాయో, అప్పటి వరకు భూ సంబంధమైన వాటి మీద మనసుంచిన వారు పైనున్న వాటి మీద మనసుంచడం, ఇదిగో పైనుండి రావలసిన వాటి కొరకు ఎదురు చూస్తూ బ్రతకడం, పైనున్న నీ కొరకు బ్రతకడం అనేది జరిగింది. మేము కూడా అలాగే జీవించాలని కోరుతూ ఉన్నాం. మేము పైనున్న వాటి మీద మనసుంచడానికి కృప చూపండి. పైనుండి నైనా రాబోతున్న నీ కొరకు, పైనుండి మేము పొందవలసిన ఆత్మ కొరకు ఎదురు చూడడానికి కృప చూపండి. అలాగే నైనా నీ కొరకు, పైనున్న నీ కొరకు ఈ లోకంలో మేము పని చేయడానికి, జీవించడానికి సహాయం దయచేయమని, విత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మన హృదయములకు, తలంపులకు భద్రముగా కావాలండి, కాపాడునగాక. ఆమేన్.
సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చే కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయులేని నన్ను ఎంతో కనికరించువతో నాకు నెట్లు నీచినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమునపై పిల్లలను ప్రేమతో నా స్వానుభవము మన స్వామి యేసు దేవుడంచు బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులన చారులైన నెవ్వరై చోరులైన జారులన చారులై నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించునంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల తిరుగు పొరుగు వారికెల్ల యేసు క్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్లకాలము రకొండ నేలయాత్మ శాంతి లేక నెల్లకాలము చల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనిన గనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మోకరించగలిగిన వారు మోకరించండి మోకరించలేని వారు నిలబడి ఉండగా ముగింపు ప్రార్థన ప్రభు ప్రార్థన ఆశీర్వాదము చివరిలో పంపుము దేవా దీవెనలాతోనే కీర్తనతో ఈనాటి ఆరాధనను ముగించుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరొక్కసారి నీ బిడ్డలమైన మేము మీ పాద సన్నిధిలో చేరడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నీ ఆలయంలో ఉంటేనే ప్రశస్తమైనది అనుకునకుండగా ఇలాంటి అనుభవాలు వస్తాయని నీకు తెలుసు కనుకనే ఇదిగో బేతనీయలో మార్త మరియల ఇంట ఇదిగో నాయన ఉత్తమమైనది అవసరమైనది ఆమె ఏర్పరచుకున్నది నీ పాదాల యొద్ద కూర్చొని అన్న మాటలు మాకు జ్ఞాపకం చేశావు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన చేరితే అక్కడ నేను ఉంటానన్న వాగ్దానం ఇచ్చావు.
దేవాలయాలు శాశ్వతాలు కాదు. ఇదిగో నాయన నిత్యము సమాజ సహవాస కూటాలు శాశ్వతము కాదు. నాయన ఒక ఇంటిలో ముగ్గురు ఉండడానికి అవకాశం. ఒకవేళ భార్యాభర్తలు అనుకుంటే ఈ దినాన ప్రభు ప్రకారము ఒకే బిడ్డ అనుకున్నా కూడా నాయన ఎంత గంభీరాలో. ఒక కుటుంబము భార్యాభర్త ఒక బిడ్డ చేరి ప్రార్థన చేసినా నేను అక్కడ ఉంటానన్నాం. ఆ స్థలం ఏదైనా గుడిసైనా ఇదిగోనైనా అది 10 అంతస్తుల భవనమైనా భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగిన దేవా, ఏ కాలంలో ఏమొస్తాయో ఎరిగిన వాడా, ఈ కాలంలో ఈ రీతిగా మేము ఆరాధించాలని నీ ప్రణాళికైనందుకు స్తోత్రాలు. ఇక్కడ ఈ ఆలయంలోను ఆయా స్థలాలలోనూ ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీరు మహిమ పొందుమని మనవి చేయించుంటున్నాం. మేము నీకు జీవించినట్లు సహాయము చేయండి నాయనా. ఇదిగో నీ ప్రియ కుమారుని ఆరోహణ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆ ఆరోహణ ప్రభావము ఆనాటి శిష్యుల మీద, ఆదిమ సంఘం మీద ఎంతగా ప్రభావము చూపిందో ఆ ప్రభావము ఈ దినాన మా మీద, నా మీద, మా సంఘాల మీద ఎంత మట్టుకు ఉందో అని పరీక్ష చేసుకోవడానికి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. పైనున్న వాటి మీద మనసుంచిన సంఘాలు వ్యక్తులుగా, పైనుండి మేము పొందవలసిన వాటి కొరకు ఎదురు చూచే సంఘాలుగా, పైనున్న నీ కొరకు పక్షులుగా బ్రతికే వ్యక్తులుగా మమ్మల్ని చేయండి ప్రభువా. ఆ ప్రభావం మేము లేకుండా మేము జీవిస్తున్నామంటే మేము మృతులమే కానీ జీవముతో ఉన్నవారము కాదు. ఇదిగో తిరిగి నీ కుమారుడు వచ్చినప్పుడు నీతో మేము ఉండడానికి అవకాశం పరిస్థితి, గ్రహించడానికి, ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి, వాక్యానికి అనుగుణముగా జీవించడానికి కృప చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నా. ఇది నా ఆరాధనలో ఇప్పటిదాకా నీ సన్నిధోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. ఇదిగోనైనా అధికమైన వేసవి తాపములో ఉన్నాం. ఒక పక్క కరోనా విజృంభణ జరుగుతూ ఉంటే ఫ్లైట్స్ కూలిపోతున్నాయి. ఇదిగోనైనా పెను తుఫానులు రేగుతూ ఉన్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి. ఎక్కడ ఏ శబ్దం వచ్చినా భయభ్రాంతికి గురైపోతున్నాం. ప్రభు రాకడ సూచనలేమో అని ఒక పక్క, ఇప్పుడే రాదులే అని మరొక పక్క, భయపడాల్సిన దినాలు అని మరొక పక్క, ఓ అప్పుడే ఏం జరగదులే అని మరొక పక్క. ఇదిగోనైనా ఈ రెండు మనస్తత్వాలతో ద్విమనస్కులమై తగు రీతిలో నీ రాకడకు సిద్ధపడకుండా అపవాదికి మమ్మల్ని మేము అప్పగించుకొని ఇలాగ బ్రతుకుతున్నామేమో. ఏ జామునైనా నువ్వు రావడానికి అవకాశం ఉంది, సిద్ధపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు. వాక్యానుసారమైన జీవితాలు చేయండి నైనా. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో, ఏ బిడ్డ ఏ సమస్యతో బాధపడుతున్నారో కృప చూపండి నైనా. కరోనా వ్యాధి కాదు, ఏ వ్యాధి చేత, ఏ అస్వస్థత బాధపడుతున్నా స్వస్థపరచండి. ప్రత్యేకంగా ఈ అధికమైన ఎండలకు నైనా వృద్ధులు, చిన్న బిడ్డలను ప్రత్యేకంగా దర్శించండి. ఎండను బడి పని చేసుకునే వారు, ప్రాణాలు చేసేవారిని కనికరించండి. ఆయా పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలకు కావలసిన సిద్ధపాటును దయచేయండి. ఇదిగోనైనా వివాహ విషయాలలో, ఇదిగోనైనా కుటుంబ విషయాల్లో ఉన్నటువంటి అవసరత నీ నడిపింపును, నీ బలాన్ని దయచేయమని అడుగుతూ ఉంటున్నాం. మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. గడిచిన వారంలో పుట్టుక దినాలు జరుపుకున్న బిడ్డలు ఉంటున్నారు. ఈ దినాన ఈ మందిరంలో వివాహ దినాన్ని జరుపుకుంటూ నిలబడ్డ నీ సేవకురాండ్రు ఉంటుండగా వారిని సైతం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి మందిరాలలో లేని పరిస్థితిలో ఈ మందిరంలో ఈ ఆరాధన సన్నిధిలో కనపడి వైవాహిక జీవితాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తుంటుండగా అంగీకరించండి, ఆశీర్వదించండి. పుట్టుక దినాలను బట్టి నిన్ను గణపరుస్తూ ఉంటుండగా నూతన సంవత్సర దీవెనలతో వారిని నింపుమని, నడిపించమని మనవి చేయించుకుంటున్నాం. అదే సమయంలో ఈ దిన ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినటువంటి పెద్దలు రమేష్ గారిని బట్టి, మంజులమ్మను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వారి వృద్ధాప్యంలో ఉంటుండగా వారిని, వారి బిడ్డలను ఏ దేశంలో ఉండినా ఎక్కడున్నా నీ కాపుదల భద్రతకు అప్పగిస్తుంటున్నాం. సెయింట్ పీటర్ సిటీ ప్యారిస్ లోని ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ఆశీర్వదించండి. సంఘానికి మీరే సమస్తమైండు నడిపించమని మనం చేయించుంటున్నాం. సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ఏ దేశం, రాష్ట్రం, ప్రాంతంలో చెదరి ఉన్నా కనికరించండి. ఒక్కొక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇదిన పరిచర్యలో పాల్గొని ఏర్పాట్లో సహకరించిన బిడ్డలను దీవించండి నైనా. కరోనా వ్యాధి నిర్మూలన కొరకు చేసిన ప్రతి ప్రయత్నము దగ్గర నీ ఆశీర్వాదము దయచేయండి. దానిని
ఇదిగో నైనా అడ్డుకోవడానికి ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న పనులను బట్టి స్తోత్రాలు. ఇదిగో నైనా వలస కార్మికులను బట్టి ప్రార్థిస్తుంటున్నాం. మున్సిపాలిటీ, మెడికల్, పోలీస్, గవర్నమెంట్, ఇదిగోనైనా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సహాయము దయచేయండి. ఇదిగోనైనా వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, అస్సాములో నైనా మరి బెను తుఫాను, దానివల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నైనా ఇబ్బందులు పడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దిన దీవెనలతో మమ్మల్ని సాగనంపమండి. ఇదిగోనైనా ఈ ఆరాధనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వంతను ఆశీర్వదించ మరి ఒక్కసారి మీ అడిగి వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు జరుగుచున్నట్లు భూమి యందును జరుగును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవెన్నావు స్వామి. ఆమేన్. మన ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన ముఖమును ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇది నా ఆరాధనలో మాతో కలిసి ప్రభుని ఆరాధించిన మీకందరికీ, ఇక్కడ ఆలయంలో ఉన్నవారికి, ఈ లైవ్ ప్రోగ్రామ్ను వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో సెయింట్ పీటర్ సిటీ ప్యారిష్ నెల్లూరు వారి పక్షముగా కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తుంటున్నాము. మరి దేవుని పరిచర్య నిరాటంకముగా కొనసాగించబడినట్లు ప్రార్థన చేయండి. దేవునిలో ఎదుగుదాం, దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు అలాంటి నడిపింపు మనకందరికీ దయచేయనుగాక. Thank you very much.